తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికుంట ప్రసాద్ గారికి అందరి తరపున మా మండల అందరి తరపున ప్రజానీకం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదైనా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికీ మంచే జరుగుతుంది. ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ కందికుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లపరెడ్డిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు. ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు అక్కడ నీళ్లు ఎర్రబల్ల చెరువుకు నీళ్లు వచ్చేట్టుగా చేయండి, మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు 6,000 ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతవాసులకు నేను కూడా మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు, మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతాడంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం. ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక 30 క్యూసెక్లు ఈరోజు మేము 150 నుంచి 250 క్యూసెక్లు కూడా ఇస్తాం. మాకు కావాల్సింది 30 క్యూసెక్లే, మిగతా 200 చిల్లర అంతా కూడా కదిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు నింపుకునేదానికి ఉపయోగపడతారు. ఇంత చిన్న పని ఒక 5-6 గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని 30-35 ఏళ్ళ నుంచి ఒక బానిసలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము, ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రాన్ని తీసుకుపోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు. అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ